ఈరోజు కొత్తగా ఎన్నికైనటువంటి పాలకవర్గం యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా నమస్కారం. ఆటో నగర్ ఈ ఐలాకి సంబంధించి ఏంటంటే కమిషనర్ కూడా అండి. సరే, యాక్చువల్గా ఏంటంటే ఈ ఎలక్షన్కి సంబంధించి మీరందరూ కూడా మీ అందరి యొక్క సహకారంతో ఈ ఎలక్షన్ అంతా కూడా ఈ వచ్చే ఈ కొత్త టీం మనకి 5 వీక్స్ షెడ్యూల్లో ఉంటారు. సో ఈసీఎన్ ఎంపీ గారు కూడా మనం ప్రమాణ స్వీకారం సంబంధించి ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యాము. సో కొత్తగా ఎన్నికైనటువంటి పాలకవర్గ సభ్యులు కానీ మిగతా వాళ్ళందరూ కానీ మా ఏపీసీ తరఫు నుంచి సో ఇప్పుడు మనకి ప్రమాణ స్వీకారం స్టార్ట్ చేద్దాము. ముందుగా ఆఫీస్ బ్యానర్ సంబంధించి మంచుపట్టి ప్రసాదరావు మంచుమర్తి ప్రసాదరావు అను నేను. మా ఓటర్ మహాశయులందరికీ మా నమస్సమాంజలీలు. అలాగే మరి 3.5 సంవత్సరాల బట్టి ఆటోనగర పరిపాలన లేకపోవడం వల్ల పాలకవర్గం లేనందున చాలా పనులు కుంటుపడిపోయినాయి. అధికారులకి ఇక్కడున్న ప్రాబ్లమ్స్ చెప్తే మరి చేసేవాళ్ళేమో మా వాళ్ళు ప్లాట్ఫామ్స్ యజమానులు చెప్పలేకపోవటం, కొన్ని చెప్పిన వాళ్ళ స్థాయిలో లేకపోవటం జరిగింది. మరి మేము పాలకులు వచ్చాం కాబట్టి ఎవరికైనా ఏ ప్లాట్ యజమానికైనా సరే 24 సేవలు మేము ఎప్పుడు సేవ చేయడానికి ఉన్నాము. ఎందుకంటే గతంలో 2 టర్మ్స్ 2 10 చేశాము, అందరితో మన్నలు పొందాము. కాబట్టి మళ్ళీ మాకు అత్యంత మెజారిటీతో మమ్మల్ని గెలిపించారు మా ప్రజలందరూ, మా ఓటర్స్ అందరూ, మా ప్లాట్ యజమానులు, వాళ్ళందరూ కృతజ్ఞతలు. అలాగే ప్రాథమికంగా మంచినీటి సమస్య పెండింగ్ ఉంది. మేము దిగిపోయేటప్పటికి ఎస్టిమేషన్ అంచనా తయారు చేయమని చెప్పడం జరిగింది. 2,50,00,000తో వాటర్ ట్యాంక్ కడతం జరిగింది. ఆ వాటర్ ట్యాంక్ కి మళ్ళీ ఆర్ఓకి మళ్ళీ ఎంపీ లాడ్స్ నుంచి 1.92, మా డబ్బులు 58 లక్షలు. అలాగే మళ్ళీ ఆర్ఓ ప్లాంట్ కడతా 42 లక్షల రూపాయలు కట్టి మేము రెడీ చేసి పెట్టున్నాము. దానికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల్ని 2-3 పర్యాయములు మాకు వాటర్ టెస్టింగ్ కి మేము కూడా ఇవ్వడం జరిగింది. ఆ 2-3 పర్యాయములు ఇస్తే ఆ వాటర్ లీకులన్నీ కలెక్ట్ చేసి ఇమీడియట్లీగా 4 నుంచి 5 మాసాల్లో 100% జవహర్ ఆటలర్ మొత్తానికి మంచినీళ్ళు అందించగలవాలని మీకు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఫ్లాట్లు వచ్చేటప్పటికి యజమానులు ఫ్లాట్ కొనుగోలు అమ్ముగోలు జరుగుతుంది. ఇక్కడ ఆ జరిగినప్పుడు అవి సబ్ డివిజన్ అవట్లా. ఆ సబ్ డివిజన్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే రకరకాల ప్రాబ్లమ్స్ మరి ఇక్కడ మా అధికారులు పంపిస్తున్నారు, హెడ్ ఆఫీస్కి వెళ్తున్నాయి. అక్కడి నుంచి మాకు మరి వెనక రాబోవడం రకరకాలు జరుగుతుంది. ఇవన్నీ కూడా పట్టించుకొని 100 నుంచి 140 ఫైళ్లు పెండింగ్ ఉన్నాయన్నారు. ఇవన్నీ క్లియర్ చేస్తామని హామీ ఇస్తున్నాము. ఇక మూడవది ముఖ్యంగా ఏంటంటే మీ అందరికి తెలియని విషయం ఏంటంటే 250 గజాలు 500 గజాలు ఈ 1000 గజాలు ఉన్న మొక్కల్ని మన అవసరాల నిమిత్తం మన పిల్లలకి రాయడం జరిగింది. మ్యారేజ్లు, పెళ్లిళ్ళు కానీ ఇంకోటి ఇంకోదానికి హాస్పిటల్ ఖర్చులు రాయడం జరిగింది. మరి అవి 50 గజాలకి మనకు పర్మిషన్ లేదంటే ఇప్పుడు యువత కుదరదంటే నా గద్దె రామ్మోహన్ గారు పట్టుకొని ఆయన పుణ్యమాన్ని అసెంబ్లీలో పెట్టి దానికి ఒక జీవో తయారు చేయించి 275 జీవో తీసుకురావడం జరిగింది. ఆ 275 జీవోని మరి ఇంప్లిమెంట్ చేయడం కష్టమైపోతుంది మన వాళ్ళకి. మరి ఎందుకు అవుతుందో తెలియట్లేదు. 50 అంటే 50 మీటర్లు అంటే సుమారుగా 59.2 అడుగులు మనం కనుక ఉంటే విస్తరణలో ఉన్న ఫ్లాట్ ఏ ఫ్లాట్ అయినా సబ్ డివిజన్ చేయొచ్చు అనేది జీవో ఉంది మన దగ్గర. 275 జీవో ఉంది. ఆ జీవో ప్రకారం మన అందరికీ, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది తెలియక మొన్న ఎలక్షన్ లో 50 గజాల ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు, 60 గజాల ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయట్లేదని అనవసరమైన ప్రచారం చేసి మా మీద దుమ్ముపోశారు. ఒక జీవో 2017 8వ నెలలో జీవో తేవడం జరిగింది. ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్ని సరిపోలేదు కాబట్టి చేయలేకపోయాం. ఇప్పుడు వచ్చాం కాబట్టి ఎన్ని ఫ్లాట్లు కూడా మేము 100% ఆ ఫ్లాట్లన్నీ కూడా
ముటేషన్ చేసి ఎవరి కాళ్ళకి 50 గజాలు 60 గజాల వాళ్ళందరినీ సంతోష పెడదామని చెప్పి తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా మనందరూ ఆలోచించాలని ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే మా డబ్బులు మనకు సరిపోవు. 1,50,00,000 మున్సిపల్ కార్పొరేషన్ ఇస్తున్నాం ప్రతి సంవత్సరం. వాళ్ళ దగ్గర నుంచి మనం ఏ పని చేయించుకోలేకపోతున్నాం. అట్లాగే మన డంపింగ్ అనే సమస్య మేజర్ గా ఉంది. మనకి ఊళ్ళో పోరంకి, బెంగళూరు, గంగూరు, గోసాల ఈ చుట్టుపక్కల నుంచి ఎర్రకుదురు నుంచి కూడా మనకు వస్తే చెత్త. అట్లాగే టౌన్ నుంచి మనకి ఆర్డర్ చెత్త వస్తుంది. కాదే మన చెత్త 10 టన్నులు మాత్రం మనం ఎలపడటం చాలా దురదృష్టకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. మన చెత్త ఎత్తడం కుదరదు. మన సొంత సైట్ లో ఉన్న డంపింగ్ యార్డ్ నుంచి వాళ్ళు మాత్రం సైట్ తీసుకెళ్తారు. ఇది ఏంటంటే మున్సిపల్ అధికారులు, కమిషనర్ మారినప్పుడల్లా వాళ్ళకి తెలియకపోవడం ఈ ప్రాబ్లం. మనకి వాళ్ళకి ఏంటంటే ఒక ఎంఓఏ ఉంది మున్సిపల్ కార్పొరేషన్. మనకి సంతోషం. అయిలా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం నాకు కలిగింది. నేను కూడా ఒక మెంబర్నే ఈ సొసైటీలో ఇచ్చేది. మా ఇండస్ట్రీ కూడా దీంట్లోనే ఉంది. గతంలో కొన్ని సంవత్సరాల క్రితం మరి ఆటోనగర్ లో మరి పనిచేసే వారికి మంచినీటి సౌకర్యం లేదనే ఉద్దేశంతో నేను మినరల్ వాటర్, అంటే సుమారు 15 సంవత్సరాల క్రితం మినరల్ వాటర్ క్యాన్ ఒక్కొక్కటి 2 రూపాయలకి మరి అందరికీ అందించే కార్యక్రమం చేపట్టాను. ఇంకేంటంటే ఇక్కడ ఇది చాలా ముఖ్యమైన ఇది అసోసియేషన్. ఈ అసోసియేషన్ వాళ్ళు పనితీరును బట్టి ఇక్కడ ఉన్న వారంతా కూడా, అందరు ప్లాట్ హోల్డర్స్ అంతా కూడా వారి కొన్ని సమస్యలు వారు పర్సనల్ గా గతంలో కూడా బ్రహ్మాండంగా చేశారు. కానీ నూతన కార్యవర్గం అన్ని శివనాగేశ్వరరావు గారు, అలాగే దుర్గా ప్రసాద్ గారు, వారి బృందం అంతా కూడా చాలా డైనమిక్. తప్పకుండా ఈ హాలు కన్స్ట్రక్షన్ లో కూడా మరి అన్ని నాగేశ్వరరావు గారు కృషి చేశారు. తప్పకుండా ఈ నూతన కార్యవర్గం తప్పకుండా అందరి మన్ననలు పొందుతూ మెయిన్ గా ఈ డ్రైనేజ్ క్లియరెన్స్ చేయటం, అలాగే పొల్యూషన్ మినిమైజ్ చేయటం, అంతేకాకుండా ఏ ఎక్విప్మెంట్ లారీలు ఏ అయితే కండెమ్ అయిపోయినాయో అటువంటి వాటిలన్నింటినీ మరి స్క్రాప్ కింద చేసి మన ఈ ప్రాంతం అంతా ఖాళీగా ఉండేటట్టు చేస్తే ఇంకా కూడా కార్యకలాపాలు స్మూత్ గా జరుగుతాయని భావిస్తున్నాను. లారీ ఓనర్స్ కనుక వాళ్ళు కనుక ఎవరైతే స్క్రాప్ అయిపోయిందో అది వదిలేస్తే తప్పకుండా ఈ కమిటీ వారు దాన్ని తీసుకుని దాన్ని డిస్పోజ్ చేసి ఆ డబ్బు మరి అసోసియేషన్కి వచ్చేటట్టు చేస్తే ఆ ఇన్కమ్ కూడా అభివృద్ధి చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. సంతోషిస్తున్నాను. నూతన కార్యవర్గం తప్పకుండా వారు విధులు బాగా నిర్వహించి మరి మంచి పేరు తెచ్చుకుంటారు. ఈ 5 సంవత్సరాల్లో ఆటోనగర్కి, ఈ ఐలాకి మంచి పేరు ప్రదర్శన తీసుకొస్తూ అందరికీ సేవలు అందిస్తారని భావిస్తారు. ఓకేనా? ఈరోజు ఆటోనగర్ ఐలా ఎన్నికలు జరిగిన సందర్భంగా, ప్రమాణ స్వీకారం జరుగుతున్న సందర్భంగా ఇచ్చేసిన మా ప్లాట్ ఓనర్లందరికీ, మాకు ఓట్లేసి గెలిపించిన మా ప్లాట్ ఓనర్లందరికీ కూడా స్వాగతం, అలాగే ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసాము. ఇప్పటి నుంచి మాకు 5 సంవత్సరాలు టెన్యూర్ ఉంటుందండి. ఈ టెన్యూర్ లో మేము ఇప్పటి వరకు మాకు మంచినీటి వసతి లేని ఆటోనగర్ మాది. 65 ఏళ్ళు అయింది ఇది ఆటోనగర్ వచ్చి. దీనికోసం మేము మా పరిపాలనలో ట్యాంకు కట్టడం జరిగింది. మినరల్ వాటర్ కూడా దాని ద్వారా సప్లై చేసి ఆరోగ్యకరమైన త్రాగునీరుని అందించే ఏర్పాటు ఈ నూతన బాడీ వచ్చిన వెంటనే ఆ కార్యక్రమం త్వరలో కంప్లీట్ చేస్తామని మా ఓటర్ మహాశైలందరికీ కూడా, ప్లాట్ ఓనర్లందరూ కూడా, అదే విధంగా ఆటోనగర్ లో పనిచేసే కార్మిక సోదరులందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మమ్మల్ని ఇంత అత్యధికంగా గెలిపించిన వార్డు మెంబర్లందరినీ కూడా పూర్తి మెజారిటీతో గెలిపించారు. వారందరికీ కూడా మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు
అన్న పక్క నుంచోవా ఒకసారి తిరగండి, ఇటు చూడాలి మీరు. అన్న మీరు 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 పక్క వెళ్ళిపోండి, మీరు పక్క వెళ్ళిపోండి. చేయి తీసేయండి, వదిలేసేయండి ఒకసారి కొడతాను, వదిలేసేయండి అన్న. ఓకే, నేను తీసాను. ఒకసారి అలా పక్క నుంచోండి, ఇటు చూడండి అందరూ ఒకసారి. రెడీ సార్? అందరికీ నమస్కారం. ఇవాళ ఆటోనగర్ ఐలా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. సుమారు 1,00,000 మంది కార్మికులు నివసించే ఈ ప్రాంతంలో ఐలా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది. గత ఐలా ప్రభు కార్యక్రమాలు కూడా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆటోనగర్లో ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ ఐలా ఎలక్షన్స్ కూడా గత 2 సంవత్సరాల నుంచి ఐలా ఎలక్షన్ పెట్టాలని చెప్పి అధికారంలోకి వచ్చినాక ప్రతినిత్యం పోరాటం జరిగింది. కానీ కలెక్షన్ 60% దాటితేనే ఐలా ఎలక్షన్ ఉంటుందని అధికారులు చెప్పడంతో ఇప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి కలెక్షన్ 60% దాటించి ఎలక్షన్ కండక్ట్ చేసుకున్నారు. శాంతియుతంగా ప్రశాంతంగా జరిగిన ఈ ఎలక్షన్లో తప్పకుండా విజయం సాధించిన అందరికీ, మెయిన్గా ప్రెసిడెంట్గా శివనాగేశ్వరరావు, శంకర దుర్గ కార్యవర్గ సభ్యులందరూ కూడా చక్కగా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారు. వీరందరి ఆధ్వర్యంలో ఒక్కటే కోరుతున్నాం, విజయవాడకి జీవనాడి ఆటోనగర్. ఈ జీవనాడి అయిన ఆటోనగర్లో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మంచినీటి సమస్య కానీ ఏదన్నా తీర్చాలంటే వాళ్ళ ఐలానే. దాంట్లో ప్రజాప్రతినిధుల కింద నేను కానీ, గద్దె రామ్మోహన్ రావు కానీ, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరం కూడా ఏ సమస్య ఉన్నా వారి దృష్టిలో మాకు తీసుకొస్తే తప్పకుండా సమస్యలను పరిష్కరిస్తాం. ఇక్కడ ఉన్న మెయిన్ సమస్య అయిన ట్రాఫిక్, ఈ ట్రాఫిక్ కోసం 3 రోడ్లు సిఆర్టీఏలో పోరాడి 3 రోడ్లు ఆల్రెడీ టెండర్ కూడా వేశాం. ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి. 4వ రోడ్డు అయితే ప్రారంభించారు గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో. ఇవాళ చూస్తే శక్తి కళ్యాణ మండపం రోడ్డు కూడా రెడీ అయింది. అంటే 24 గంటలు వాహనాలు ఆటోనగర్లో వచ్చి విజయవాడకి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఆటోనగర్ విధంగా మేమందరం కృషి చేస్తున్నాం. రేపు రాబోయే కాలంలో ఐలా మరింత విస్తృతంగా అభివృద్ధికి కృషి చేసి ఆటోనగర్ 1,00,000 మంది కార్మికులకి దశ నిర్దేశం చేసే విధంగా ఇలా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి కార్యవర్గ సభ్యులందరినీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మీ ఆధ్వర్యంలో ఆటోనగర్ మరొక కొత్త రూపు రావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. నూతనంగా ఎన్నుకోబడిన ఐలా కార్యవర్గానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మీరు చైర్మన్గా శివనాగేశ్వరరావు గారు, వైస్ చైర్మన్గా శంకర దుర్గాప్రసాద్ గారు, అదేవిధంగా సెక్రటరీ అబ్దుల్ కలాం గారు, ఇంకా మిగతా అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఐలా అనేకమైన సమస్యలతో కూడుకున్న ప్రాంతం. మొన్నటిదాకా పరిశుభ్రతలో ఏమాత్రం అదుపు లేని విధంగా ఉంది. చాలా మంది కామెంట్ చేశారు. మరి ఈ కార్యవర్గానికి పరిశుభ్రతను కాపాడటమే కాకుండా ఇక్కడ కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడంలో కూడా మనసు పెట్టి అందరికీ సర్వీస్ చేయాలని. ఈ ఆటోనగర్ అంటే ఏషియన్ కంట్రీలోనే ఒక ఉన్నతమైన ఆటోనగర్గా కీర్తింపడ్డ ఈ ఆటోనగర్ మళ్ళా పునర్జీవం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికోసం చుట్టుపక్కల రోడ్ల అభివృద్ధి పరచడంలో మా వంతుగా సహకరిస్తా ఉన్నాం. ఇంకా ప్రతి ఒక్క సమస్యకి కూడా పరిష్కారం కోసం మా వంతుగా బాధ్యతగా మీతో అండగా ఉంటాం. మనందరి యొక్క ఉద్దేశం ఇక్కడ పచ్చటి చెట్లు పెంపకం చేపట్టాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా ఈ కార్యవర్గం ఉన్నప్పుడే దుర్గాప్రసాద్ గారి నాయకత్వంలో చెట్లు కూడా పెంచడం జరిగింది. మరింత విరివిగా చెట్లు పెంచాలి. ఆ డ్రైనేజ్ రోడ్లన్నీ కూడా క్లీన్గా ఉండాలి. రోడ్ల మీద అన్వాంటెడ్ వెహికల్స్ ఇవి కూడా లేకుండా దీన్ని పరిశుభ్రపరచాలి. బల్లెంవారి వీధి ప్రత్యేకమైన రోడ్డు ఆటోనగర్కి. ఆ రోడ్ని ఎడల్ప్ చేయడంలో 39 కోట్ల రూపాయలతో అభివృద్ధి పరుస్తున్నారు. దానిలో ఈ ఆటోనగర్ వాళ్ళు కూడా పూర్తిగా సహకారం చేయాల్సిన అవసరం ఉంది. అనేక చోట్ల అడ్డంకులతో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏదేమైనా కూడా మరొకసారి ఈ కార్యవర్గానికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అభివృద్ధిలో ముందుండాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకి, పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశాలకు తగ్గట్టుగా ఈ పరిపాలన జరగాలని మనస్ఫూర్తిగా
కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.